హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము కరివేపాకు అవిసె గింజలతో కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోను, ఇడ్లీలోను, అన్ని టిఫిన్స్లోనూ తినొచ్చండి. మంచి హెల్దీ రెసిపీ. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద వేసి కొంచెం తుడుచుకొని తడిని ఒక 10 నిమిషాలు ఆరపెట్టుకోవాలండి. మనకి ఈజీగానే ఎండిపోతుంది. అలాగే నేను ఇక్కడ 100 గ్రాముల ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను. మనకు కావాల్సినంత తీసుకోవచ్చు అండి. ఒక చిప్ప కానీ 2 చిప్పాలా తీసుకోవచ్చు. ఇక్కడ ఎండుమిర్చి కూడా నేను 15 నుంచి 20 రెబ్బల వరకు తీసుకుంటున్నాను. వాటిని కట్ చేసే తీసుకోవాలి. అప్పుడే మనకి ఎండుమిర్చిలో బూజుందో లేదో తెలుస్తుంది. అరకప్పు అవిసె గింజల్ని, అరకప్పు ధనియాలని, గ్రామ్స్లో అయితే 50 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. అలాగే ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, వీలున్నంత సన్నగా. 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చెనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, తగినంత ఉప్పు. వీటన్నిటిని మనం యూజ్ చేసుకొని ఇప్పుడు కారం రెడీ చేసుకుందామండి. హెల్దీ రెసిపీ. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని ఆయిల్ లేకుండా చిటపట్లాడేంత వరకు వేయించుకుందాము. ఇది డయాబెటిక్, హార్ట్ పేషెంట్కి చాలా మంచిది. హెల్త్కి చాలా యూస్ అండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ అండ్ బి కూడా ఉంటుంది. బాగా చిటపట్లాడేంత ఫ్రై అయిపోయిన ఫ్లాక్స్ సీడ్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ధనియాలను కూడా బాగా వేయించుకుందామండి. మన ఛానల్లో ఫ్లాక్స్ సీడ్స్ కారప్పొడి వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకును వేయించుకుందాము. కరివేపాకు ఉపయోగాలు మనందరికీ తెలుసు కదండి. కళ్ళకి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి అండ్ B2, కాల్షియం, ఐరన్ ఉంటాయండి. కరివేపాకు హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది అండ్ ఐస్కి అయితే చాలా మంచిది. కంటి చూపు మెరుగవుతుంది. కరివేపాకు క్రిస్పీగా ఇలా పొడి పొడిగా అయిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఆయిల్ బాగా వేయించిన తర్వాత కరివేపాకును కూడా మనము పక్కన సపరేట్ చేసి కొంచెము ఆరనిద్దామండి, వేడి లేకుండా. ఇదే ప్యాన్ లో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుందాము. ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరిని యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరిని కూడా పక్కన పెట్టి ఆరబెట్టుకుందాము. మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, పచ్చెనగపప్పుని బాగా ఫ్రై చేసుకున్నాము. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేయించుకున్నాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేయించుకుందామండి వీటితో పాటే. మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి అన్ని దినుసులను వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని చివరిగా వెల్లుల్లిపాయలు కూడా కలిపి కారం రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను ఫుల్గా ఉన్న ఒక వెల్లుల్లిపాయను తీసుకున్నాను, అంటే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటున్నాను. అన్నీ ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీ వేసే ముందు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వావ్, మంచి స్మెల్ వస్తుంది. ధనియాలు, జీలకర్ర వేసి చేసాం కాబట్టి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా కారం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఇలా ఏదో ఒక రూపంలో మనం ఫుడ్ లో యాడ్ చేసుకొని, అంటే కారపొడి లాగా తయారు చేసుకొని తినడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కంప్లీట్ హెల్తీ ఆథెంటిక్ కరివేపాకు అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. చక్కగా ఇది రైస్ లోను, టిఫిన్స్ లోను యాడ్ చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ తెలుసుకోవడం కోసం అమ్మ రెసిపీస్ ప్రియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.